రాజకీయాల్లో మేము రాణించగలం, ప్రజలకు సేవ చేయగలం అంటున్నారు బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల నాయకులు. జనాభా ప్రాతిపదికన తమకు టికెట్లు కేటాయించకుండా అన్ని పార్టీలు అనగదొక్కాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగనీయమని, తమ ప్రభావమేంటో చూపిస్తామని అఖిల భారత వైశ్య బ్రాహ్మణ రాజకీయ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభతో వారు తమ బలాన్ని చాటుకున్నారు. జనాభాలో 16% ఉన్న బ్రాహ్మణ వైశ్యులకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు జేఏసీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా. నేను అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైతే మీ పార్టీలో మొదటి నుంచి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారో వారికి సరైన న్యాయం చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడైతే మాకు న్యాయంగా సీట్లు ఇవ్వరో అక్కడ వాళ్ళు క్యాండిడేట్ ఒకవేళ స్వాతంత్రంగా నిలబడేది ఉంటే వారికి ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. కొన్నేళ్లుగా తమను అన్ని పార్టీలు విస్మరిస్తూ వచ్చాయని విమర్శించారు జేఏసీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్. ఈసారి అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలందరికీ హెచ్చరిక చేస్తున్నాం, వైశ్య బ్రాహ్మణులు కలుసుకుంటే పోయేది మీ పార్టీల భవిష్యత్తు అని చెప్పడం జరుగుతుంది. మీ భవిష్యత్తు చూసుకొని వైశ్య బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తేనే నెక్స్ట్ టైం మళ్ళా 2014లో ఎలక్షన్లో మీరందరూ ప్రభుత్వాలు ఏర్పరచగలుగుతారు. మేమందరం ఒకవేళ మీరు టికెట్లు ఇవ్వకపోతే ఏ కాన్స్టిట్యూన్స్ లో వైశ్య బ్రాహ్మణులు ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మేము ఇండిపెండెంట్ గా నిలబడతాం. వైశ్య బ్రాహ్మణ రాజకీయ జేఏసీ డిమాండ్లకు రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.